పేరెంట్స్కి అందరికీ కూడా చెప్తున్నా, లవర్స్ డే రోజు మాత్రం పిల్లల్ని కాపలా కాయిస్తుండండి. మీరు జాబులు మానేసే నా ఒక్కరోజు కాపలా కాయండి. దయచేసి మీరు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి. టైంపాస్ లవ్ చేసి అదర్ పర్సన్స్ కానీ బాయ్స్కి పెళ్ళిళ్ళు కావట్లేదు, చాలా మంది కరువు కాటుకలు ఉన్నారు. లవ్ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. తింటాం, తన ఉన్న రోజులు ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, పోతే పోతాం. వ్యాలంటైన్స్ రాబోతుంది కాబట్టి అంటే ఎలా ఫీల్ అవుతున్నా వ్యాలంటైన్స్ గురించి? నాకు వ్యాలంటైన్స్ డే చేసిన నాకు పెద్ద ఏం స్పెషల్ ఏమి ఉండదు అన్న. లవర్స్ కంటే స్పెషల్ ఉంటుంది, మా లాంటి వాళ్ళకి సింగిల్కి ఏమి ఉంటుంది అన్న, నార్మల్ లైట్ అంతే. ఆ రోజు బ్లాక్ డే కూడా కాబట్టి ఏమో ఇంకా ప్రేమ ఉంటే స్టేటస్ పెట్టుకోవడానికి ఇండియా గురించి అని పెడితే పెడతా అంతే. మీరు సింగిల్స్ అన్నారు కాబట్టి చెప్పండి, అంటే సింగిల్స్ చాలా మంది చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్నారు వ్యాలంటైన్స్ డే రద్దు చేయాలని. సో మీరేం చెప్పదలుచు? ఒరే పిచ్చి మంద గొర్రెల మంద, సింగిల్ గుంటే లైఫ్ ఎంజాయ్ రా బాబు, అర్థం కావట్లేదు. లవర్ ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి ఈ 7 days టెడ్డీ బేర్ అని చెప్పి ఫ్లవర్ అని చెప్పి డబ్బులు అడుక్కుంటున్నారు. అరే ఈరోజు ఫ్లవర్ డే రా, 20 rupees అయిందిరా, టెడ్డీ బేర్ కొనియాలరా అని చెప్పి చాలా కరువు కాటుకలు ఉన్నారు. దయచేసిన వాళ్ళు, లవర్ లేని వాళ్ళు ఫీల్ అవ్వద్దు, లైఫ్ ఎంజాయ్ చేయండి. కావాలని కుదిరితే పెళ్లి చేసుకుని మాత్రం దయచేసి లవ్ మాత్రం చేయొద్దురా బై అంతే. మీరు సింగిల్ అన్నారు కాబట్టి చెప్పండి, సింగిల్ ఉండడం బెటరా లేకుంటే కమిటెడ్గా ఉండడం బెటరా? అంటే సింగిల్ గుండి తర్వాత మంచిగా పార్ట్నర్ చేసుకోవడం బెస్ట్. అంటే సింగిల్ ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి చెప్పండి? మంచిగా ఉంటుంది, డ్రెస్ ఎట్లా వేసుకోవచ్చు, థియేటర్కి వెళ్ళొచ్చు, ఇష్టమైన బిర్యానీ తినొచ్చు, ఫోన్ ఎనీ టైం బిజీ వచ్చినా ఎవడు అడగడు, చక్క మన ఎంజాయ్మెంట్ మనకుంటుంది. ఎవడు సమాధానం చెప్పడానికి అవసరం అయితే లేదు. సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని చెప్తాను నేను. ఓకే, అంటే మీరు చెప్పండి ఇప్పుడు, అంటే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారు? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చేసుకుంటూనే ఉంటారు, కానీ నా దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది. అదే క్యాలెండర్ నుంచి వ్యాలంటైన్స్ డే తీసేయమని చాలా మంది కూడా చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? క్యాలెండర్ తీసేస్తే మాత్రం మనుషులు మారదన్న. ఒకవేళ క్యాలెండర్ తీసేసినా ఇది నడుస్తూనే ఉంటుంది. ఈరోజు ఏంటిదే టెడ్డీ బేర్ డే, ఈరోజు ఎన్ని టెడ్డీ బేర్లు అమ్మైపోయినాయి పాపం. అరే ఒక్కటే చెప్తున్నా, యూత్ అందరికీ చెప్తున్నా, ఈ లవర్స్ డేలు వస్తూ ఉంటాయి, పోతుంటే లైఫ్ అనేది ఒకసారి స్పైల్ అయితే మాత్రం రాదు. దయచేసి యూత్ అందరూ మేల్కోండి. లవర్స్ డే అనే వాళ్ళు దయచేసి ఏమి ఉండద్దు అంతే. మా మెయిన్ ఏంటంటే పేరెంట్స్కి అందరికీ కూడా చెప్తున్నా, లవర్స్ డే రోజు మాత్రం పిల్లల్ని కాపలా కాయిస్తుండండి. మీరు జాబులు మానేసే నా ఒక్కరోజు కాపలా కాయండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు కాపలా కాస్తూనే ఉంటారు. ఆ రోజు పేరెంట్స్గా మీ బాధ్యత మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు? ఆ రోజు దొరకరన్నా. అసలు నువ్వు ఎంత ట్రై చేసినా అసలు ఎన్ని బుక్ అయిపోతాయి అంటే ఆ రోజు చాలా బుక్ అయిపోతాయి. కాబట్టి 75% ఆల్రెడీ బుక్ అయ్యాట. బుక్ అయినా చూసారా యూత్ ఎంత స్పీడ్గా ఉన్నారో అంతే. సంవత్సరాన్ని దేశానికి ఒక సంవత్సరం వచ్చినంత ఫీల్ అవుతారు ఆ రోజు అది. కానీ సింగిల్ మాత్రం చాలా బెస్ట్. నేనైతే ప్రశాంతంగా మొత్తాన్ని పడుకుంటా. మేడం ఇంకోటి ఏంటంటే బ్రేకప్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ బ్రేకప్ వల్ల చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యి, మొన్న రీసెంట్ ఒక సర్వే వచ్చింది, బ్రేకప్ వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారని. సో ఏం చెప్పదలుచుకున్నారు? బ్రేకప్ రావడం వల్ల కొంతమంది స్వాతంత్రం వచ్చింది అంటారు, కొంతమంది చాలా బాధపడుతారు. మీరేం చెప్పారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా? ఫస్ట్ బ్రేకప్ అసలు లవ్ చేయడం ఎందుకురా? ఫస్ట్ మనిషి అన్న తర్వాత ఒక కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ కామన్ అయింది ఒక మనిషి మీద ఫీలింగ్ రావడం అనేది. దయచేసి మీరు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి. టైంపాస్ లవ్ చేసి అదర్ పర్సన్స్ కానీ ఇతర వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ బాధ పెట్టొద్దు. మీకు చేసుకునేంత ఉంటేనే అది కూడా లైఫ్లో సెట్ అయిన తర్వాత చేసుకోండి, లేకపోతే దయచేసి టైంపాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే పేరెంట్స్ బాధపడి మీరు బాధపడి జీవితాలను ఎందుకు రాబాయి నాశనం చేసుకుంటారు. అసలుకే బాయ్స్కి పెళ్ళిళ్ళు కావట్లేదు, చాలా మంది కరువు కాటుకలు ఉన్నారు. ఎందుకు? యూత్ అందరూ కూడా చెప్తున్నా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దయచేసి లవ్ మాత్రం చేసుకోవద్దు, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చివరిగా అంటే ఒక పార్ట్నర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆమె ట్రూ ఉందా? అలాగే మీలాంటి అమ్మాయి దొరకాలంటే ఏం చేయాలి? నాలాంటి అమ్మాయి దొరకాలంటే ఫస్ట్ ఎవడైతే ఒక బాయ్ కానీ ఒక అబ్బాయి కానీ లవ్ చేస్తున్నా అనే పదానికి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయికి ఎలా ఉండాలంటే, నువ్వు లవ్ చేయడం కాదు అబ్బాయి, నెక్స్ట్ డే పెళ్లి చేసుకుందాం అన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇస్తే అప్పుడు లవ్ చేయండి. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఎంత సిన్సియర్గా నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడో నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్నంత దమ్ము ఉంటేనే నువ్వు లవ్ చేయి అంతే. లేదు, అసలు లవ్ అనేది లేదు, లవ్ లేదు, ఏం లేదు, అదే తొక్క కూడా లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్లి చేసుకున్నా కూడా మహా అయితే 1 year 2 years కూడా ఉంటున్నారు. అసలు నమ్మకమే లేదు, లవ్ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. తింటాం, తన ఉన్న రోజులు ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, పోతే పోతాం.